నమస్తే అండి. ఓం శ్రీ గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నాలలో అంటే లగ్నము లేదా రాశి జన్మరాశులు ఉంటే గనక వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్లుప్తంగా కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అలా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మేషరాశి వాళ్ళకు వచ్చేసి మేషరాశికి అధిపతి కుజుడు అవుతారు. మేషరాశి కానివ్వండి, మేష లగ్నం కానివ్వండి, వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే కాస్త వీళ్ళు ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా అంటే ఆధారపడకుండా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే చాలా కాంపిటేటివ్గా ప్రతి విషయంలోనూ కాంపిటీషన్ తీసుకునేటట్టుగానే ఉంటుంది వీళ్ళ బిహేవియర్ అంతా కూడా. కొద్దిగా ఉక్రోషం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు వీళ్ళు. అండ్ మేషరాశికి అధిపతి వచ్చేసి మనకి కుజుడు అవుతారనమాట. సో కొద్దిగా ఇక్కడ కుజుడి యొక్క ఎఫెక్ట్స్ కూడా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి డామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మేషరాశికి కుజుడు మేషరాశికి అధిపతి యాజ్ వెల్ యాజ్ మనకి వృశ్చిక రాశి అష్టమాధిపతికి కూడా కుజుడే అధిపతి అవుతారు. కాబట్టి వీళ్ళ లైఫ్లో ఏ ఈవెంట్ జరిగినా అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, చాలా సడన్గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందువల్ల అంటే అష్టమ స్థానానికి కూడా కుజుడే అధిపతి అవుతారు. కాబట్టి సడన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వడము, అది అప్స్ అండ్ డౌన్స్ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెళ్లి విషయంకి వచ్చినా లేట్గా పెళ్ళి అయినా సరే చాలా సడన్గా పెళ్ళి జరగడం, అంటే బాగా వెయిట్ చేస్తూ తర్వాత మెల్లిగా సడన్గా ఎక్స్పెక్టెడ్ కాకుండా అలా జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వాళ్ళకి. అండ్ చాలా ఇండిపెండెంట్ థింకర్స్ ఉంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా కూడా వీళ్ళు ఫస్ట్ ఉంటారనమాట. స్పోర్ట్స్ అంటే కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఎందువల్ల అంటే పంచమ స్థానాన్ని రవి రూల్ చేస్తారు. అక్కడ అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ క్రియేటివిటీ, స్పోర్ట్స్లో ముందుండాలి అనుకోవడము, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలనుకోవడము వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. ఒక అగ్నితత్వ రాశికి పంచమ స్థానం అగ్నితత్వం అయ్యింది కాబట్టి ఆ కోణంలో మనం చెప్పుకోవడం అనేది తెలుస్తుంది. అండ్ పిల్లల విషయంకి వచ్చేసరికి మేషరాశి వాళ్ళకి జనరల్గా ఎలా ఉంటుందంటే మగపిల్లాడు పుడితే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మళ్ళీ పంచమానికి కూడా రవి అక్కడ సింహరాశికి రవి అధిపతి అవుతారు. కాబట్టి జనరల్గా వీళ్ళకి ఫస్ట్ సంతానం మగ సంతానమే వస్తారు మ్యాక్సిమం కేసెస్లో. ఒకవేళ ఆడపిల్ల పుట్టినా సరే వీళ్ళకి ఖచ్చితంగా ఒక డిజైర్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది ఏంటంటే మగపిల్లాడు ఉంటే బాగుంటుంది అని. ఎందువల్ల అంటే పుట్టిన పిల్లాడితోటి వీళ్ళు కూడా వెళ్ళి కాసేపు ఏదైనా స్పోర్ట్స్ ఆడడం, అంటే హాకీ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ చిన్నతనంని వాళ్ళ పిల్లల్లో చూసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట మేషరాశి వాళ్ళు. వీళ్ళు చూస్ చేసుకునే కెరియర్స్ కూడా ప్రొఫెషనల్గా ఎక్కువ మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడము, లేకపోతే డాక్టర్స్ అంటే మళ్ళీ జనరల్ ఫిజిషియన్స్ కంటే కూడా జనరల్ సర్జన్స్ ఎక్కువైతే ఉంటారో ఆ సర్జన్కి సంబంధించి సర్జరీస్కి సంబంధించి అట్లాంటి కెరియర్స్లో వీళ్ళు చూస్ చేసుకోవడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. డిఫెన్స్ అధికారులు మనము చూసుకున్నట్లయితే మిలిటరీ అవ్వచ్చు, లేకపోతే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇట్లాంటి రంగాలలో మేషరాశి మేషలగ్నం వాళ్ళు ఎక్కువ ఉండడానికే ఆస్కారం కనిపించే ఛాన్సెస్ అన్నమాట. లేదా స్పోర్ట్స్లో క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే హాకీ, బ్యాడ్మింటన్, ఇట్లాంటివి కాంపిటేటివ్గా యాక్టివ్గా ఫిజికల్గా వాళ్ళని ఎప్పుడూ రొటీన్గా యాక్టివ్గా ఉంచే కెరియర్స్ని వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట మేషరాశి వాళ్ళు. అయితే వీళ్ళకి స్టెబిలిటీ అనేది కొద్దిగా తక్కువ. అంటే తొందరగా ఏదైనా డెసిషన్స్ తీసేసుకోవాలి, ఆకస్మికంగా డెసిషన్స్ తీసేసుకోవాలి, అంటే షార్ట్ టర్మ్ థింకింగ్ ఉంటుందన్నమాట. ఒక లాంగ్ టర్మ్లో ఆలోచించే అంత కెపాసిటీ కూడా మేషరాశి వాళ్ళు ఎక్కువ చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఒడిదుడుకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఒడిదుడుకులకి వీళ్ళు తట్టుకోవడానికి వీళ్ళకి ఎక్కడ యాక్టివేషన్ వస్తుందంటే వీళ్ళకి పెళ్లి జరిగిన తర్వాత ఆ యాక్టివేషన్కి వస్తుందన్నమాట. అంటే భార్య కానీ భర్త కానీ, అంటే మేషరాశి వాళ్ళు ఆడ కానీ మగ కానీ ఎవరైనా ఉంటే మీకు వచ్చే భాగస్వామి వల్ల మీరు కొద్దిగా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. మీ భాగస్వామి మీకు మంచి సలహాలు ఇవ్వడము, వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళతో ప్రాపర్గా డిస్కస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడము, ఒక మనశ్శాంతి ఉండడానికి మీకు మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఆ భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట.
అండ్ మ్యారేజ్ తర్వాతే వీళ్ళకి ఎక్కువ మట్టుకు అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది. అంటే అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆస్తులు కూడబెట్టుకోవడానికైనా సరే. ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు మనకి జనరల్గా వివాహానికి సంబంధించి కలత్రకారకుడుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి మనకి ధనస్థానానికి ద్వితీయాధిపతిని చూస్తాము, సప్తమాదికి వచ్చేసరికి భాగస్వామ్యం చూస్తాం. కాబట్టి ఈ రెండు భావాలకి సంబంధించిన శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతారో, భాగస్వామి ఎంటర్ అవుతారో, అప్పుడు వీళ్ళ లైఫ్లో కొద్దిపాటిగా ఆర్థికంగా స్థిరపడడానికి ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. భార్య సలహాలు తీసుకోవడము, భర్త సలహాలు తీసుకోవడము, ఇలా ఒడిదుడుకులు దూకుడుతనం కొద్దిగా తగ్గడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ కొద్దిగా వీళ్ళకి కంట్రోల్ చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఏదైనా నాకు చెప్పి చేయాలి అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. సో అంటే ఇంట్లో గృహ వాతావరణంలో కూడా ఏంటంటే నాకు చెప్పి చేయాలి, నా డిస్కషన్స్ నాతో డెసిషన్స్ తీసుకొని చేయాలి, డిస్కషన్స్ చేయాలి అనేసి ఒక కంట్రోలింగ్ ఎన్వైరన్మెంట్ అయితే వీళ్ళకి ఉండే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. చతుర్థ భావానికి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి తల్లి యొక్క ప్రయారిటీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. తల్లి ఒకవేళ ఏమాత్రం ఇబ్బంది పడినా, గృహంలో ఏమాత్రం అశాంతి ఉన్నా వీళ్ళ కొద్దిపాటిగా డిస్టర్బ్ అయిపోతారు. అంటే వాళ్ళకి మదర్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ అయిపోతారు అనమాట. మనోభావాలని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే జన్మజాతకంలో మేషరాశి వాళ్ళకి చంద్రుడు కనుక పాపగ్రహాలతో కూడి ఉన్నా, లేకపోతే చతుర్థ భావంలో కనుక ఏవైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి భార్య భర్త నుంచి ఎంతైతే సపోర్ట్ వచ్చినా, ప్రేమ వచ్చినా, ఇక్కడ కొద్దిగా ఈ చతుర్థ భావానికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఏంటంటే మనశ్శాంతి ఉండదు. దాని రిఫ్లెక్షన్ ఎక్కడ కనబడుతుందంటే వీళ్ళకి కెరియర్ పైన కనబడుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానానికి ఆపోజిట్లో మనకి దశమ స్థానం కర్మక్షేత్రం ఉంటుంది. కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా కెరియర్లో బ్రేక్స్ రావడము, లేకపోతే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయకపోవడము, గృహంలో వాతావరణంలో కొద్దిగా ఇబ్బందులు ఉండేసరికి ఆ మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారన్నమాట. దీనివల్ల ఇంకొకటి ఏం ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళకి తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి మనకి మేషరాశి వాళ్ళకి, మేష లగ్నం వాళ్ళకి, హెడ్కి సంబంధించి. ఎందుకంటే మనకి కాలపురుష కుండలిలో మనకి తల భాగాన్ని మనం మేషరాశితో కనెక్ట్ చేస్తాం. కాబట్టి వీళ్ళకి ఫ్రీక్వెంట్గా తలనొప్పులు రావడము, లేకపోతే బాడీ తొందరగా డీహైడ్రేట్ అయిపోవడము, దానివల్ల హై బీపీస్ రావడము, ఇట్లాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు వెహికల్స్ నడిపించేటప్పుడు కూడా మేషరాశి వాళ్ళు కానీ, మేష లగ్నం వాళ్ళు కానీ వీళ్ళు ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్ ఉంటారు. కాబట్టి అష్టమాధిపతి కూడా కుజుడే అవుతారు. కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి యాక్సిడెంట్స్ జరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెహికల్ నడిపించేటప్పుడు వీళ్ళనంత మట్టుకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుల విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రుణానికి సంబంధించి మనము షష్ఠ భావాన్ని ఎక్కడైతే చూస్తామో, మీరు రుణాలు ఎవరి వల్ల చేయవలసి వస్తుంది అంటే మీరు ఫ్రీక్వెంట్గా మీ తల్లి తరఫున వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో, మీ మదర్ యొక్క సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ వల్ల, ఇలా మీకు కొద్దిపాటిగా అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. వాళ్ళకి కాన్స్టెంట్గా ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీ శత్రువులు కూడా మీకంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, మీ శత్రువులు మాత్రం మీకు చాలా లాజికల్గా, అనలిటికల్గా, ఎత్తుకు పై ఎత్తేసే వాళ్ళ లాంటి స్మార్ట్ శత్రువులు ఉంటారనమాట మీకు. ఎందుకంటే షష్ఠభావం ప్రారంధ కర్మాని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. అక్కడ బుధుడు ఉచ్చలో ఉంటారు. కాబట్టి మీ శత్రువులు మీకంటే చాలా స్మార్ట్గా ఉంటారు, మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. సో మీకు ఎంత ఫిజికల్ పవర్ ఉన్నా సరే కొన్నిసార్లు మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే తప్ప మీరు మీ శత్రువుల పైన అధిగమించలేరు అనమాట. గురువు యొక్క బ్లెస్సింగ్స్ మీకు పుష్కలంగా ఉంటుంది. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే భాగ్యస్థానము గురువు అధిపతి అవుతారు. కాబట్టి తండ్రి వల్ల కానీ, గురువు వల్ల కానీ మీరు కొద్దిపాటిగా తీర్థయాత్రలు చేయడము, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడము అనేది మనకి మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంటే హై లెవెల్లో వెళ్ళడానికే అయినా సరే, సడన్గా కింద పడిపోవడానికైనా సరే మీ లైఫ్లో మీ గురువులు, మీ తండ్రి మాత్రం కొద్దిగా డామినెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. తండ్రి పరువు నిలబెట్టడానికి నేను కెరియర్లో బాగా సంపాదించాలని చెప్పి మీరు డెసిషన్స్ తీసుకొని మీరు దూరదేశాలు ప్రయాణం చేయడం, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి దశమ స్థానంకి వచ్చేసరికి శని అధిపతి అవుతారు. కాబట్టి దశమ లాభాధిపతులు శని అవుతారు. కాబట్టి మీ ఎంటైర్ ఫోకస్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, నేను ఏదైనా కర్మ చేస్తే అది సొసైటీకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి, అంటే మానవాళికి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి అనే ఒక
కోరిక మీలో చాలా దృఢంగా ఉంటుంది. దానికి మీరు ఎంత కష్టపడతారంటే ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో ఉండి మీరు సొసైటీకి కానివ్వండి, మీ కమ్యూనిటీకి కానివ్వండి, కొన్నిసార్లు ఏంటంటే ఈ లీడర్షిప్ రోల్స్లో ఉంటూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ అని చెప్తూ ఉన్నాను కదా. నేషన్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మట్టుకు ఉంటారనమాట. పోలీస్ కెరియర్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోయి సొసైటీని బాగు చేసేయాలని చెప్పి వీళ్ళు అడిషనల్ స్ట్రెస్ కూడా తీసుకునే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట మేషరాశి వాళ్ళకి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళ పర్సనాలిటీ, మీరు కొద్దిగా ఒడిదుడుకులు తట్టుకోవాలి అని అనుకుంటే కనుక దూకుడుతనం చేయకుండా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మీ ఇంట్లో మీ మదర్తో డిస్కషన్స్ చేసుకోవడము, మీ భాగస్వామితో డిస్కషన్స్ చేసుకున్నట్లయితే కనుక మీ లైఫ్ కొద్దిగా సాఫీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ కంట్రోలింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మీరు అదుపులో పెట్టుకుంటే కనుక మీకు ఇబ్బంది పాలు కాకుండా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఇప్పుడు నేను ఇవి చెప్పినవన్నీ కూడా జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ అనమాట. మేషరాశి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి. మీ జన్మజాతకంలో మళ్ళీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మళ్ళీ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ క్లారిటీ వస్తుంది. కాకపోతే ఒకవేళ మీ జన్మజాతకంలో కుజుడు కనుక నీచలో ఉన్న, పాపగ్రహాలతో కూడి ఉన్న, అప్పుడు మీరు రెగ్యులర్గా మీరు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీరు కనుక చేసుకున్నట్లయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఒకవేళ వచ్చినా దాని నుంచి ఈజీగా బయటపడడానికి మీకు ఒక మార్గం కనిపిస్తుంది. నమస్తే.